హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఈరోజు మనం వ్యూహం మూవీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఆర్జీవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ క్వశ్చన్, యువర్ నేమ్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ గారు. ఇట్స్ లైక్ సపరేట్ వ్యూహం గురించి కాకుండా ఫస్ట్ క్వశ్చన్, రాముడు గోపాల్ మీన్స్ కృష్ణుడు, ఇద్దరిని కలగలిపి మీరు మీలో తీసుకెళ్తూ ఉన్నారు. ఒక రాముడిని ఒక కృష్ణుడిని, బట్ ఎక్కువగా కృష్ణుడు ఒక్కొక్కసారి బయటకు వస్తుంటాడు. వాట్ యూ ఫీల్ అబౌట్ దాట్? ఐ థింక్ గాడ్స్ కూడా తెలిసే వీ నీడ్ ఎవ్రీథింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. అంటే ఒక గుడ్నెస్, ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్స్ ఉన్న ఒక గాడ్, ఇంకో గాడ్ జస్ట్ ఎంజాయ్ చేయడానికి పుట్టాడు. సో ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనేది మేబీ చేయటానికి మై ఫాదర్ మస్ట్ హావ్ నేమ్ మీ దట్. అదే ఒక రాముడిని ఒక కృష్ణుడిని కలగలిపితే మన రామ్ గోపాల్ వర్మ అంటాను నేను. అంటే నాకు మెజారిటీ రావణ్ ఉంటాడు, అది వేరే విషయం. అంటే నాకు పుట్టినప్పుడు అది అవ్వచ్చు కానీ, బట్ లేటర్ ఐ ఫౌండ్ మెనీ అదర్ షేడ్స్, మోస్ట్లీ ఈవిల్. సో మెనీ ఆఫ్ ద పీపుల్ విల్ కాల్ యూ ఆర్జీవి ఆర్జీవి ఆర్జీవి. ఎవరైనా సరే పర్సనల్గా రాము అని కానీ గోపాల్ అని కానీ ఎనీ ఆఫ్ ఎవరైనా పిలిచినట్టు కానీ అలాంటి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? రామ్ అని చాలా మంది పిలుస్తారు. రాము, గోపాల్ అని, రామ్ గోపాల్ అని నా కాలేజ్ టైంలో పిలిచారు. ఓకే సార్. అందరికీ తెలుసు మీ గురించి, ఆర్ లైక్ లిటరల్లీ కొంచెం కాస్త ఓపెన్ బుక్ లాగానే ఉంటారు. అండ్ కమింగ్ టు అవర్ వ్యూహం గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా యాత్ర రిలీజ్ అయింది. సో అందులో వైఎస్ జగన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది యాప్ట్గా అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చూసాము అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. సో ఇందులో మనకి అజ్మల్ గారిని తీసుకున్నారు. సో వెన్ కంపేర్ టు ఈ రెండు క్యారెక్టర్ని కంపేర్ చేస్తే యాత్రలో ఆయన లుక్ చాలా యాప్ట్గా సెట్ అయింది అని మాకు అనిపించింది. మీకు ఒకసారి ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ ఆ ట్రైలర్ చూసినప్పుడు కానీ? ఐ కాంట్ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ సమ్వన్ ఎల్సెస్ ఫిల్మ్స్. ఇప్పుడు కాస్టింగ్ అనేది రిజెంబ్లెన్స్ ఆఫ్ లుక్, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్, ఐస్ నేను చాలా తీసుకుంటాను లెక్కలోకి. అలాంటి దాంట్లో నాకు మోస్ట్ యాప్ట్ అనిపించిన యాక్టర్ని నేను తీసుకున్నాను. సేమ్ థింగ్ విల్ గో ఫర్ ఎనీ అదర్ డైరెక్టర్. సో ఇందులో మాకు మీ వ్యూహంలో మొత్తం ట్రైలర్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ వాజ్ లైక్ అరే అసలు ఎంత యాప్ట్గా సెట్ అయింది ఈయన క్యారెక్టర్ అని చెప్పేసి మాకు అనిపించింది. సో బయట కొంతమంది అనుకున్న ఆయన ఇది ఆర్జీవి గ్రేట్నెస్, ఎక్కడో హోటల్లో సర్వర్ కింద చేసుకుంటున్న ఆయన తీసుకొచ్చి ఒక మంచి క్యారెక్టర్, అది కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చి ఆయన ఆన్ స్క్రీన్ చూపించారు అని అంటారు. దీనికి మీరేమంటారు? అంటే బేసిక్గా కాస్టింగ్ అనేది నేను నమ్మేది ఒకటి లుక్ రిజెంబ్లెన్స్, ఒకటి పర్ఫార్మెన్స్. తర్వాత మీరు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని సినిమా తీసినప్పుడు ఎంతో కొంత ఆడియన్స్ మైండ్లో అరే ఆయనే ఉన్నారా అతనే ఉన్నారా అన్న ఫీలింగ్ రావాలి. సో దానికి వి టేక్ ఎక్స్ట్రాడినరీ కేర్. అంటే ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ తను మరాఠీ యాక్టర్ కాదు, మరాఠీ లాంగ్వేజ్ పర్సన్. అండ్ హీఈస్ ఒక చిన్న టీ షాప్లో బాయ్, అతను సర్వర్. అది ఎవరో తీసి అక్కడ చూసి ఆ ఫోటో తీసి ఎవరికో పంపిస్తే అది ఏదో ఫార్వర్డ్లో నాకు వచ్చి నేను దాన్ని హంట్ చేసి మొత్తానికి పట్టి ఇక్కడ తీసుకొచ్చి వి యాక్చువల్లీ మేడ్ హిమ్ గో త్రూ యాక్టింగ్ ట్రైనింగ్. ఓకే, వర్క్ షాప్స్ లాంటివి చేసాం. ఓకే, వర్క్ షాప్లు అన్ని చేసి దాని తర్వాత అతను కూడా చాలా ఇంకా ఇమ్మర్స్ అయిపోయాడు. చంద్రబాబు గారి వీడియోలు చూసి 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 దాన్ని అలవర్చుకుని. ఓకే, సో అజ్మల్ గారికి కూడా లైక్ జగన్ గారి వీడియోస్, అజ్మల్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వెరీ గుడ్ యాక్టర్. సో అప్పుడు అక్కడ కూడా నాకు ఐ ఫెల్ట్ హీ వాజ్ ద క్లోజెస్ట్ టు హౌ ఐఎమ్ సీయింగ్ ద క్యారెక్టర్. సో అందుకని చెప్పి దానికి అంతగా అజ్మల్ గారికి ఏమి వర్క్ షాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లైక్ కొన్ని మేనరిజమ్స్ అయితే అది బికాస్ ఈజ్ అ మెథడ్ యాక్టర్. అజ్మల్ ఇస్ ఫంటాస్టిక్. తను ఒకసారి ఇచ్చిన తర్వాత బికాస్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. సో ఆబ్వియస్లీ తను అది చూసి తను అడాప్ట్ చేసుకున్నాడు అదంతా, వాకింగ్ స్టైల్ కానీ ఇది కానీ ఏదైనా. ఎస్, సో ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ లైక్ ఆర్జీవి గారు అంటే మాకు అప్పట్లో ఒక శివ మూవీ తీసుకోండి, లేదంటే ఇంకా వేరే జానర్ ఆఫ్ మూవీస్ తీసుకోండి, యు ఆర్ లైక్ చాలా అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటూ ఉంటారు. ఈయనలాగా చెయ్యాలి. మెనీ యంగ్ డైరెక్టర్స్ హ్యావ్ ఏ ట్రూ ఇన్స్పిరేషన్ దట్ ఆర్జీవి గారు మాకు ఎక్కడో ఒక చోట అయింది, ఈ సీన్ ఇన్స్పిరేషన్గా ఉంది, ఈ వే ఆఫ్ డైరెక్షన్ ఇన్స్పిరేషన్గా ఉందని. వెన్ కమింగ్ టు పొలిటికల్ యాంగిల్, సో విచ్ వన్ యూ ఎంజాయ్ మోర్ సార్? అంటే మొత్తానికి డైరెక్షనే ఎంజాయ్ చేస్తానంటారా, లేదంటే ఈ బ్యాక్ డ్రాప్లో నేను ఇంత ఎంతూసియాస్టిక్గా పనిచేస్తాను, ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను ఇంకా మోర్ ఫన్? నాట్ అంటే నేను అన్ని జోనర్స్లో తీసాను సినిమా. ఈవెన్ ఇన్ మై బిగినింగ్ డేస్, ఇప్పుడు శివ, క్షణక్షణం, మనీ, లేకపోతే అనగనగా ఒక రోజు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్, విచ్ ఇస్ వాట్ ఐఎమ్ కంటిన్యూయింగ్ టిల్ టుడే.
సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే యు ఆర్ సచ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు, ఎవ్రీ వన్ నోస్ దట్. సో శ్రీదేవి గారు అంటే మీకు ఎంత ఇష్టమో తెలుసు, ఇవన్నీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు అప్కమింగ్గా జాహ్నవి కపూర్ గారు షీఈస్ కమింగ్ అండ్ తెలుగులోకి లాంచ్ కాబోతున్నారు దేవరా మూవీ తోటి. మరి ఫ్యూచర్లో ఆర్ యూ ప్లానింగ్ ఎనీథింగ్ విత్ జాహ్నవి గారితో ఏదన్నా మూవీ తీసే అవకాశాలు నాట్ రియల్లీ? నాకు జాహ్నవి గారి మీద అంత ఇన్స్పిరేషన్ లేదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, వ్యూహం ఏదైతే తీశారో, సో దీనికి ఫస్ట్లో సెన్సార్ వాళ్ళు లైక్ అబ్జెక్షన్స్ లాంటివి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మళ్ళా ఇంకొకసారి ఇది చేయడం జరిగింది. సో వై ముందు దాంట్లో ఏం క్లాస్ ఉన్నాయి సార్? అంటే వాళ్ళు ఏదో ఉంది అని ఊహించుకుని చేశారు. ఓకే, ఏదో చూపించేస్తారు అని గుమ్మడికాయ దొంగ అంటే భుజాన్ని తడుపునేలాగా. సో ఆబ్వియస్లీ ఐఎమ్ వెల్ విత్ ఇన్ మై రైట్స్ టు డూ దట్. జస్ట్ లీగల్ ప్రొసీజర్స్ కొంచెం టైం పట్టింది. సో అండ్ ఇప్పుడు అంటే సినిమా మొత్తం చూసాము, ట్రైలర్ చూసాము, ఇట్స్ లైక్ వెరీ ఇంప్రెసివ్ ఉంది. సో మీకు వైఎస్ జగన్ గారు అంటే వై దట్ మచ్ యు ఆర్ అడ్మైరింగ్ హిమ్, ఏంటి అసలు? The point is, Jagan garu from the time he started ఓదార్పు యాత్ర, కాంగ్రెస్కి రిబెల్ అయ్యి దాని తర్వాత పార్టీ పెట్టి జైలుకి వెళ్ళటానికి కూడా సంశయించకుండా, దట్ హోల్ జర్నీ వాజ్ ట్రెమెండస్ పోర్షన్ ఆఫ్ సక్సెస్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్. ఓకే, ఆ డిటర్మినేషన్, ఆ స్ట్రెంగ్త్ అది చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, లైక్ మీ ఇందులో ఈ సినిమాకి సంబంధించి కానీ ఆర్ ఎల్స్ మెనీ పీపుల్ మెనీ కాంట్రవర్సీస్ తీసుకొస్తూ ఉన్నారు. మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు కానీ లేదంటే సినిమాలో యాస్టీజ్ కొన్ని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, అటు పవన్ కళ్యాణ్ గారిది కానీ చిరంజీవి గారిది కానీ ఆర్ ఎల్స్ చంద్రబాబు నాయుడు గారిది కానీ, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక మూవీ ఇట్లా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎనీ థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏదొచ్చినా సరే యు ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ రెబలిస్టిక్ ఉంటారు. బట్ ఇలా పర్టికులర్గా ఏమైనా థ్రెటనింగ్ థింగ్స్ కానీ అలాంటివి ఏమైనా హ్యాపెన్ అయినాయి ఫ్రమ్ దేర్ ఫ్యాన్స్ ఆర్ ఎల్స్? ఇప్పుడు యూట్యూబ్లోని ట్రోల్స్లోని వాటిలో చేస్తారు. ఐ డోంట్ కేర్ బికాస్ దే ఆర్ కుక్కలుగా అరుస్తారు. సో ఐ డోంట్ రియల్లీ కేర్ మచ్ అబౌట్ దెమ్. సో అలా ఎవరెంత వచ్చినా కూడా ఏం కాదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. సార్ అపార్ట్ ఫ్రమ్ దిస్ శపథం కూడా లైక్ 2 parts కింద రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఎలా ఉంటుంది అండ్ దాని కంటిన్యూషన్ లోనే ఉంటుందా? Like both are the same story because the first part deals with from YSR's death to ceremony, opening swearing in ceremony. Okay. Second part goes till CBN's jail. సో ఇందులో కంప్లీట్ గా మీరు జగన్ గారి మీదనే మొత్తం స్టోరీ అంతా ఉంటుంది. సో బట్ షర్మిల గారి పాత్ర ఎంత వరకు ఉంటుంది ఇందులో? షర్మిల ఎక్కువేం ఉండదు. ఉండి ఉండనట్టు ఉంటుంది సార్. సో అండ్ జగన్ గారి వైఫ్ క్యారెక్టర్ ఆవిడది కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది సార్, స్క్రీన్ స్పేస్ లేదంటే. సో సార్ ఎంటైర్ సినిమా తీసినప్పుడు మీరు ఆల్మోస్ట్ ఎన్ని డేస్ పట్టింది సార్ వ్యూహం తీయడానికి? ఎందుకంటే యూ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ రెండు కలిపి ఇట్ షుడ్ బి అరౌండ్ నియర్లీ 100 days. సో ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవన్నీ I mean the project's been happening since 1 year. Yes. సార్ ఇంకా అంటే లైక్ మీ నుంచి అప్కమింగ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పొలిటికల్ ఎజెండాలో ఏదైనా సినిమా తీయబోతున్నారా? లైక్ రిగార్డింగ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గురించి కూడా ఏదైనా తీసే అవకాశాలు ఉన్నాయా సార్? దీంతో స్టాప్? ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ అట్ ది టాప్ ఆఫ్ మై హెడ్ బట్ యూ కెన్ నెవర్ సే. సో మీరు ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు లోకేష్ థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక మనిషికి మాత్రమే థ్యాంక్ యూ చెప్తాను అది అని చెప్పేసి స్టార్ట్ చేశారు. వాట్ ఆర్ యువర్ వర్డ్స్ అబౌట్ లోకేష్ గారి గురించి ఏం చెప్తారు సార్ మీరు? అంటే నో వర్డ్స్ నాట్ ఎట్ ఆల్ పాసింగ్ ఎనీ వర్డ్స్. అంటే ఆ రోజు నాతో స్పెసిఫిక్ గా థ్యాంక్ యూ అని మెన్షన్ చేసి ఇంకేమన్నా చెప్తారేమో అని చెప్పేసి అని అనుకున్నాను ఆ రోజు పర్టికులర్లీ వెన్ ఎవర్ యూ స్టార్టెడ్ ద కన్వో. సో ఇంకేమన్నా చెప్తారేమో సార్? వాట్ యూ ఫీల్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు అనగానే you have any particular things ఏమన్నా ఉన్నాయా? See, right from the beginning of my impression was NTR backstabbing నుంచి స్టార్ట్ అయింది అది. సో దట్ ఈస్ మై జనరల్ ఇంప్రెషన్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సార్ మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఇది ఎలక్షన్ టైంకి దీన్ని కంప్లీట్గా ప్రజలకు అందించాలి అని చెప్పేసి ముందుగానే అనుకున్నారా సార్? I mean, I can't recall specifically time. ఎందుకంటే ఐడియాస్ అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దెన్ వి లీవ్ దెమ్ అగైన్ వి కమ్ బ్యాక్ టు దెమ్. సో బట్ ఐ థింక్ వెరీ సీరియస్ వర్క్ అనేది 6 months ఉంటుంది. సార్ నెక్స్ట్ మూవీస్ ఏం ఉండబోతున్నాయి మీ దగ్గర నుంచి? ఇప్పుడు పొలిటికల్ చేశారు అండ్ ఇమీడియట్ గా ఇంకో పొలిటికల్ చేయను అని అంటున్నారు. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా నేను అది టైటిల్ పెట్టలేదు బట్ దే క్వైట్ ఫ్యూ హ్యాపెనింగ్. ఏ కైండ్ ఆఫ్ జోనర్ ని? ఆల్ కైండ్స్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాం సారీ అని. దెన్ దేర్ ఇస్ ఏ క్రైమ్ డ్రామా కాల్డ్ సిండికేట్.
సార్ లైక్ మెనీ యంగ్స్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు. ఎంతోమంది కలిసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వీఆర్ సచ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆర్జీవి గారు, ఎప్పుడైనా సరే ఆర్జీవి గారు లాగా ఒక రోజు లైఫ్ లీడ్ చేయాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? వన్ వర్డ్ అబౌట్. నేను ఎలా బతకాలో ఇంకొకటి అడగటం అనేది మూర్ఖత్వం, ఎందుకంటే ఆ డిసిషన్ మీద ఉండాలి. ఎవ్రీవన్ థింక్స్ దట్ ఐ షుడ్ లివ్ లైక్ ఆర్జీవి అన్నట్టు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు సార్. దట్స్ వాట్ ఐ మెన్షనింగ్. సో వాళ్ళకి ఏమంటారు, లైక్ యువర్ థాట్స్ కానీ మీది కానీ పూరి జగన్నాథ్ గారు కానీ పాడ్కాస్ట్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మీరు చెప్పే కొన్ని వాక్యాలు కూడా చాలా మందికి దే గెట్ మెనీ ఇన్స్పైర్డ్ అనమాట. సో దాని గురించి అంటే అది లైక్ ఐ సెడ్, ఐఎమ్ జస్ట్ బికాజ్ ఐఎమ్ సో బిజీ ఇన్ మై ఓన్ వర్క్. నేను చెప్పిన తర్వాత దాని గురించి అసలు ఆలోచన ఎవరెవరు దాని గురించి ఎలా తీసుకుంటున్నారు ఏంటి అని, బికాజ్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ bettering someone's life, and I want to tell them to better it themselves. Okay. If they're asking somebody else, it defeats the purpose. సో ఇప్పుడు వ్యూహంకి ప్రీమియర్స్ ముందుగానే కూడా వేస్తున్నారా సార్? లైక్ హౌ యూర్ ప్లానింగ్ ఇన్ అదర్ ప్రమోషన్స్? సమ్ థింగ్స్ అదంతా ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ దాసరి గారు, యువర్ ప్రొడ్యూసర్? వెరీ గుడ్. సో సార్ మీ ఇద్దరికి మధ్య ఏదైనా లైక్ ఏదైనా ఇన్సిడెంట్ కానీ తిరిగి చేస్తున్నప్పుడు కానీ? నో సార్. ఇంకా అప్కమింగ్ లైక్ ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ వస్తున్నారు. అప్పట్లో వి ఆల్ నో దట్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. ఆఫ్టర్ శ్రీదేవి గారు ఎనీ ఆఫ్ నాట్ ఎనీబడి ఇన్ పర్టికులర్. ఇప్పుడు అంటే నేను ఐ జస్ట్ సింగిల్ ఉమెన్ ఫేజ్ అనేది దాటిస్తాను ఇప్పుడు. ఓకే. ఐ లైక్ మల్టిపుల్. వ్యూహం ద్వారా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా సార్ ఎవరికన్నా? నో, నథింగ్ ఎల్స్, స్ట్రైట్ అవే మూవీ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి అని అంటారా సార్? అంతే సార్. ఇందులో లైక్ చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఇన్డెప్త్గా ఏ పర్టికులర్ పోర్షన్ని చూపించబోతున్నారు అన్నది ఏదైనా ఎనీ హింట్? అంటే ఐ కాంట్ సీ అండి, అది సినిమాలో చూడాలి. అది సినిమాలో చూడాల్సిందే. సో ఇందులో కొన్ని డైలాగులు కూడా ట్రైలర్లో కాస్త ఇంపాక్ట్నే క్రియేట్ చేశాయి. లైక్ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ కానీ, నేను సోలోగా వచ్చి ఏమైందో చూశాను ఈసారి, అందుకే అలా వెళ్ళదలుచుకోలేదని కొన్ని డైలాగ్స్ అయితే ట్రైలర్లో చూసాం, విచ్ వేర్ లైక్ సౌండింగ్ ఇన్ ఎ డిఫరెంట్ యూనిక్ వే సార్. సో ట్రైలర్ కట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఇవి మొత్తం అన్నీ ఉండాలి అని చెప్పేసి ఇదంతా కూడా మీ వ్యూహ రచనేనా సార్? మోర్ ఆర్ లెస్. వ్యూహంలో లైక్ ఏ టైప్ ఆఫ్, అంటే కంప్లీట్గా జగన్ గారికి పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి చాలామంది బయట చెప్తూనే ఉన్నారు. అండ్ కొంతమంది ఏమన్నారంటే మొన్న వచ్చిన యాత్ర 2లో కొన్ని క్యారెక్టర్స్ని చూపించి కూడా ఎవరిని నెగిటివ్ షేడ్ కానీ నెగిటివ్ వైబ్లో కానీ చూపించలేదు అని అన్నారు. సో యాత్రలో మనం ఎంత రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా సో హాఫ్ కల్పితం అండ్ హాఫ్ రియల్ అలా అని ఉంటుందా సార్? లేదంటే యాజ్ టీస్ క్యారెక్టర్ ఎగ్జాజరేషన్ అలాంటి ఏమన్నా? అంటే ఎక్సాజరేషన్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు కొన్ని సీన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఒక ఇంటర్నల్గా జరిగింది, అది ఊహించి చేస్తాం కాబట్టి ఎక్సాజరేషన్ అని చెప్పను, బట్ ఇట్స్ మై perspective of how the character is. Okay. Yeah. Thank you so much, sir, for giving a beautiful information regarding Vyuham. And on theaters February 24th release kabotundi. So meer andaru definitely ga theaters ki visit cheyandi and cinema ni aadarinchandi. And I know RGV fans kan andaru kuda vachi cinema ni view chestaru and hit chestaru. And elanti more interesting videos kosam chustune undandi Andhra Prabha. This is your Hema Malini signing off. Bye.